కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆపరేషన్ కగార్, మావోయిస్టులు కోరిన శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. కాగా ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పీస్ కమిటీ చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ జానారెడ్డి ఇంటికి వెళ్లినట్టు తెలుస్తోంది. అదేవిధంగా కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటున్నారన్న సీఎం రేవంత్. జరిగిన శాంతి చర్చల అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జరిగిన పరిణామాలు రేవంత్ కు వివరిస్తున్నారు జానారెడ్డి. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి లేఖ రాసే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు టాక్ వినబడుతోంది. ముఖ్యంగా శాంతి భద్రతల సమస్యల అంశంగా కాకుండా సామాజిక కోణంలో చూస్తామంటున్నారు సీఎం రేవంత్. ప్రధానంగా గతంలో చర్చల్లో పాల్గొన్న వారితో సర్కార్ సంప్రదింపులు చేపట్టింది. మరోవైపు నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆపరేషన్ ఖగార్ పై బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖగార్ పేరుతో గిరిజనులను ఊతకోత కోస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఆపరేషన్ ఖగార్ ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని సూచనలు చేశారు. దీనిపై పార్టీ తరపున కేంద్రానికి లేఖ రాస్తామన్నారు కేసీఆర్. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆపరేషన్ ఖగార్, మావోయిస్టులు కోరిన శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. కాగా ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్ తో పీస్ కమిటీ చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ జానారెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటానన్నారు సీఎం రేవంత్. జరిగిన శాంతి చర్చల అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జరిగిన పరిణామాలు రేవంత్ కు వివరిస్తున్నారు జానారెడ్డి. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి లేఖ రాసే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉన్నట్లు టాక్ వినబడుతోంది. ముఖ్యంగా శాంతి భద్రతల సమస్యల అంశంగా కాకుండా సామాజిక కోణంలో చూస్తామంటున్నారు సీఎం రేవంత్. ప్రధానంగా గతంలో చర్చల్లో పాల్గొన్న వారితో సర్కార్ సంప్రదింపులు చేపట్టింది. మరోవైపు నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆపరేషన్ ఖగార్ పై బీఆర్ఎస్ నేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖగార్ పేరుతో గిరిజనులను ఊతకోత కోస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఆపరేషన్ ఖగార్ ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని సూచనలు చేశారు. దీనిపై పార్టీ తరపున కేంద్రానికి లేఖ రాస్తామన్నారు కేసీఆర్. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆపరేషన్ ఖగార్, మావోయిస్టులు కోరిన శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు. కాగా ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్ తో పీస్ కమిటీ చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ జానారెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటానన్నారు సీఎం రేవంత్.
అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాంతి చర్చల దూతలు కలిశారు. ఎందుకంటే మావోయిస్టుల పైన కాల్పుల విరమణ చేసుకోవాలని ప్రొఫెసర్ అరగోపాల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిన్న కలిశారు. కేంద్ర ప్రభుత్వము ఈ కాల్పుల విరమణ చేసుకోవాలి, మావోయిస్టులు కూడా సయోధ్యకు వస్తానంటున్నారు. అదేవిధంగా శాంతి చర్చలకు మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇక ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ బలగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మోహరించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి ఈ యొక్క కాల్పుల విరమణ చేసుకోవాలి. అంతేకాకుండా ఆ శాంతి చర్చలకు ఈ యొక్క మావోయిస్టులను పిలవాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాంతి చర్చలు దూతలు చెప్పారు. అయితే ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ గతంలో శాంతి చర్చలను జానారెడ్డి చేశారు 2005 సంవత్సరంలో. అప్పుడు జానారెడ్డి హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు అనుభవం ఉంది. కాబట్టి ఈ శాంతి చర్చలు ఏ రకంగా చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి ఏ రకంగా లేఖ రాయాలి అన్నీ కూడా జానారెడ్డికి తెలుసు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని జానారెడ్డి దగ్గరికి తీసుకెళ్తాను, ఈ అంశాన్ని జానారెడ్డి దగ్గర సూచనలు సలహాలు తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న శాంతి చర్చలు జరిపినటువంటి నేతలతో చెప్పారు. అందులో భాగంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. జానారెడ్డి నివాసంలో ప్రభుత్వ సలహాదారు కేకే, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి, జానారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అందులో భాగంగానే కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున ఈ దండకారణ్యంలో మోహరించాయి. ఈ యొక్క నేపథ్యంలో ఈ కాల్పుల విరమణ, అదేవిధంగా నక్సలైట్లను ఏరివేతే కార్యక్రమాన్ని విరమించుకోవడానికి ఏ రకంగా ముందుకెళ్లాలి అనేది కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని కూడా ఒక జానారెడ్డి సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే శాంతి చర్చల ద్వారానే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా జనజీవన స్రవంతిలో కలవడానికి నక్సలైట్లు సిద్ధంగా ఉన్నారు. చర్చలు జరపాలనేది కూడా నక్సలైట్ల దగ్గర నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. అనవసరంగా వారిని చంపడము ఇదంతా కూడా సామాజిక కోణంలో సరికాదు అనే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో సామాజిక కోణము, సామాజిక స్పృహతో ముందుకెళ్లాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా జానారెడ్డి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసి ఈ యొక్క శాంతి చర్చలు జరపాలి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో అనేది కూడా ఒక లేఖను విడుదల చేసే అవకాశం కనబడుతుంది. అయితే రాష్ట్రంలో ఇటు ఓవైపు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ కూడా నిన్న కేసీఆర్ కూడా ఇదే సందేశాన్ని పంపారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కాల్పులను విరమించాలి, కాల్పులను వెనుక తీసుకోవాలనేది కూడా నిన్న కేసీఆర్ భారీ బహిరంగ సభలో చెప్పారు. అంతేకాకుండా కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలి, వాళ్ళతో చర్చలు జరపాలి. ఎందుకంటే మావోయిస్టులు కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నారు, మావోయిస్టులు కూడా చర్చలకు వస్తామని చెప్తున్నారు. కాబట్టి చర్చలు జరపాలి, ఈ యొక్క కాల్పుల విరమణనైతే విరమించుకోవాలి, కాల్పులు లేకుండా చేయాలి అనేది కూడా నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా అడుగులు వేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ మాత్రము ఈ యొక్క కాల్పులను విరమించాలి, కాల్పులను చేయకూడదు, మావోయిస్టులతో చర్చలు జరపాలి, సామాజిక కోణంలో సామాజిక స్పృహతో ఆలోచన చేయాలనేది కూడా ఓవైపు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో ఈడీ సోదాలు హీట్ పుట్టిస్తున్నాయి. భూదాన్ మహేశ్వరం ల్యాండ్ వ్యవహారంలో సోదాలు కొనసాగుతున్నాయి. భూదాన్ ల్యాండ్ ను అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్మిన మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నితో పాటు సర్పంచ్ సుక్కూర్ ఇంట్లో విస్తృత సోదాలు జరుగుతున్నాయి. కాగా గతంలో ఇదే కేసులో ఐఏఎస్ ఆఫీసర్ ని విచారించింది ఈడీ.
హైదరాబాద్ లో ఈడీ సోదాలు హీట్ పుట్టిస్తున్నాయి. భూదాన్ మహేశ్వరం ల్యాండ్ వ్యవహారంలో సోదాలు కొనసాగుతున్నాయి. భూదాన్ ల్యాండ్ ను అక్రమంగా లేఅవుట్లు వేసి అమ్మిన మున్వర్ ఖాన్, ఖదిర్ ఉన్నీసాతో పాటు సర్ఫాజ్ కుమార్ సుకూర్ ఇంట్లో విస్తృత సోదాలు జరుగుతున్నాయి. కాగా గతంలో ఇదే కేసులో ఐఏఎస్ ఆఫీసర్ ని విచారించింది ఈడీ. హైదరాబాద్ లో ఈడీ సోదాలు హీట్ పుట్టిస్తున్నాయి. భూదాన్ మహేశ్వరం ల్యాండ్ వ్యవహారంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో ఉన్నటువంటి భూదాన్ భూముల విషయానికి సంబంధించి ఇప్పటికే ఒకవైపున కోర్టు కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. ఎవరైతే సీనియర్ అధికారులు అటు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది ఉన్నతాధికారులు అక్కడ అక్రమంగా లేఅవుట్లు వేసి, అంటే గత ప్రభుత్వంలో కావచ్చు, రీసెంట్గా సమయాల్లో అక్కడ కొన్ని లేఅవుట్లను వేసి అక్రమంగా అమ్మకాలు కొనుగోళ్లకు పాల్పడ్డ విషయానికి సంబంధించి కూడా ఇప్పటికే కోర్టు సీరియస్ అయిన నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఇక్కడ ఎవరైతే ఆ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో, అలాగే ఈ భూముల విషయంలో జోక్యం కల్పించుకున్నటువంటి వ్యక్తుల మీద ఆరా తీస్తూ ప్రస్తుతం కొందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ప్రస్తుతం ఓల్డ్ సిటీలోని యాకుత్పురతో పాటు పలు ప్రాంతాల్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ సోదాల్లో ముఖ్యంగా ఇటు ఆ పాత బస్తీలోని మున్వర్ ఖాన్, ఖదర్ ఉన్నీసా, సర్ఫాన్, సుకూర్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇటు మహేశ్వరం, నాగారం, భూదాన్ బోర్డుకు సంబంధించినటువంటి భూములలో వీటిని అక్రమంగా అన్యాక్రాంతం చేసేటువంటి ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులకు అప్పజెప్పేటువంటి ప్రయత్నాలు చేశారు. అమ్మకాలు కొనసాగించాలన్నటువంటి ఉద్దేశంతోనే వాళ్ళు ఈ తతంగం అంతా నడిపించినటువంటి వార్తలకు సంబంధించి కూడా ఒకవైపున అధికారులు సీరియస్గా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే వచ్చినటువంటి ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని హైకోర్టు కొంత విస్మయం వ్యక్తం చేసింది. ఇందులో చాలా కీలకమైనటువంటి వ్యక్తుల యొక్క పాత్ర అనేది గుర్తించడం జరిగింది. మనం గతంలో కూడా చూసాము, సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ను కూడా ఇదే కేసులో ఈడీ అధికారులు విచారణ చేశారు ఆయన యొక్క పాత్రకు సంబంధించి. ఎందుకంటే ఆ సమయంలో గతంలో ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులకు అప్పటి నాయకులు, అధికారులు కొంతమందికి అప్పనంగా తక్కువ రేట్లకు ఆ భూములను అప్పచెప్పేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి కేసులు కూడా అమోయ్ కుమార్ను విచారించడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క ప్రమేయాలకు సంబంధించి ఎవరెవరైతే భూములను కొనుగోలు చేసి అమ్మకాలు చేయాలన్నటువంటి ప్రయత్నాలు చేశారో వాళ్ళందరి మీద దృష్టి పెడుతున్నటువంటి ఈడీ అధికారులు ప్రస్తుతం ఈ పలువురి ఇళ్లలో కూడా సోదాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే మరోవైపు కోర్టు కూడా చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితుల్లోనే సర్వే నెంబరు 181, 182, 194, 195లో ఉన్నటువంటి భూములకు సంబంధించి ఇవన్నీ కూడా భూదాన్ బోర్డు బోర్డర్లోకి వస్తారనేటువంటి ఉద్దేశంతో, వారికి చెందినటువంటి భూములలో ఇతర వ్యక్తుల యొక్క జోక్యం కల్పించుకోకూడదన్నటువంటి ఉద్దేశంతో వీటిని భూదాన్ భూములుగా పరిగణిస్తూ వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలన్నటువంటి ఆర్డర్స్ను కూడా కోర్టు పాస్ చేసింది. ఎవరు కూడా అక్కడ ఎటువంటి లావాదేవీలను కొనసాగించడానికి వీల్లేదు, ఎవరు జోక్యం కల్పించుకోవడానికి వీలు లేకుండా కూడా తగిన ఆదేశాలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది హైకోర్టు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. కూటమి అభ్యర్థిగా కోవెలముడి రవీంద్ర, వైసీపీ నుండి బరిలో అచ్చల వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 63 మంది సభ్యులు కాగా 32 మంది ఉంటేనే కోరం ఉండనుంది. అప్పుడే ఎన్నిక ప్రక్రియను నిర్వహిస్తారు. 32 మంది లేకుంటే మరుసటి రోజుకు వాయిదా పడే అవకాశం ఉంది. ఇక మేయర్ పీఠం తమదేనంటూ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు
గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర వైసీపీ నుండి బరిలో, అచ్చల వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 63 మంది సభ్యులు కాగా 32 మంది ఉంటేనే కోరం ఉండనుంది. అప్పుడే ఎన్నిక ప్రక్రియను నిర్వహిస్తారు. 32 మంది లేకుంటే మరుసటి రోజుకు వాయిదా పడే అవకాశం ఉంది. ఇక మేయర్ పీఠం తమదేనంటూ కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, దీపిక, ఏదైతే మరి గుంటూరు మేయర్ కి సంబంధించినటువంటి ఆ ఎన్నిక ఉదయం నుంచి ప్రారంభమైంది. ఏదైతే మరి అధికారులు అన్ని సర్వం సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎట్టకేలకు కూడా ఇటీవల ఆ మేయర్ సంబంధించి కూడా కావటి మనోహర్ రాజీనామా చేసిన తర్వాత కూడా ఇన్ఛార్జ్ మేయర్ గా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే కూటమి అభ్యర్థిగా కూడా కోవెలమూడి నరేంద్ర అలియాస్ నాని కూడా బలపరిచారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 63 మంది సభ్యులు ఉన్నారు. 63 సభ్యులకు సంబంధించి కూడా మెజార్టీకి సంబంధించి మొత్తం 34 మంది ఓటు వేస్తే ఖచ్చితంగా మరి ఆ మేయర్ పీఠం దక్కేటువంటి అవకాశం ఇప్పటికే ఖరారు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు 34 మంది కూడా ఇప్పటికే టీడీపీ కూటమికి బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఇటీవల కౌన్సిలింగ్ ఎన్నికల స్టాండింగ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఎన్నికలు కూడా మనం చూసాం. ఎందుకంటే భారీ సంఖ్యలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా కూటమికి జైకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా కోవెలమూడి నానికి మేయర్ పదవి దక్కినట్లు అనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దాదాపు 10 నెలల కాలం ఉన్నటువంటి నేపథ్యంలో మేయర్ పదవి 10 నెలల కాలం ఉన్నటువంటి నేపథ్యంలో మరో 5 ఏళ్ళు కూడా మరి మేయర్ కి అవకాశం మరి నానికి అవకాశం ఇస్తారా లేదా ఎన్నికలు జరిగిన తర్వాత మరో అభ్యర్థికి కూడా అవకాశం ఇస్తారని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే కేవలం 11 మంది టీడీపీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నప్పటికీ మరి 63 మందికి సంబంధించి కూడా మెజార్టీ పీపుల్ వైసీపీకి ఉన్నప్పటికీ కూడా మరి మేయర్ సీటుని కూటమి దక్కించడం కూడా మరి ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 11 మంది ఉన్న మేయర్ కి సంబంధించి మరి దాదాపు 34 మంది పైచులకు కూడా సభ్యులు ఆ కూటమికి జైకొచ్చినటువంటి నేపథ్యంలో కూడా కోవెలమూడి నాని టీడీపీకి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ మేరకే మేయర్ సీటు ఆయనకి కూటమి అభ్యర్థిగా కూడా ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన మొదటి నుంచి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. పార్టీకి విధేయతగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎట్టకేలకు కూడా మేయర్ సీటు ఆయనకి దక్కిందని చెప్పుకోవచ్చు. ఇది ఏది ఏమైనా వైసీపీకి తీరని దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇటీవల అనేక స్థానిక సమస్యల ఎన్నికల్లో కూడా మనం చూస్తున్నాం. వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఎక్కడికక్కడ కూడా చేజారిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా కోవెలమూడి నానికి ఎట్టకేలు కూడా గుంటూరు మేయర్ గా కూడా మరి ఈ రోజు సాయంత్రంలో కూడా అధికారికంగా అధికారులు నిర్ధారించేటువంటి అవకాశం కనపడుతుంది. దీనికా రైట్ రమేష్, థ్యాంక్ యూ. జీవీఎంసీ మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరయ్యారు. జీవీఎంసీ మేయర్ గా కూటమి అభ్యర్థి టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించి ఆయనకు ధృవపత్రం అందజేశారు. మహావిశాఖ నగరపాలక సంస్థకు 2021లో ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును అధిష్టానం ప్రకటించింది. అప్పట్లో మెజార్టీ లేకపోవడంతో పీలాకు పదవి దక్కలేదు. 4 ఏళ్ల పాటు పార్టీ బలోపేతానికి చేసిన కృషితో పాటు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడిన పీలా శ్రీనివాసరావుకు పార్టీ అధిష్టానం ఇప్పుడు మరోసారి అవకాశం కల్పించింది.
అయితే ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. అధిష్టానం ఎవరి పేరు ఖరారు చేస్తుందా అంటూ ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంది. జీవీఎంసీ మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు హాజరయ్యారు. జీవీఎంసీ మేయర్ గా కూటమి అభ్యర్థి టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించి ఆయనకు ధృవపత్రం అందజేశారు. మహావిశాఖ నగరపాలక సంస్థకు 2021లో ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును అధిష్టానం ప్రకటించింది. అప్పట్లో మెజార్టీ లేకపోవడంతో పీలాకు పదవి దక్కలేదు. 4 ఏళ్ల పాటు పార్టీ బలోపేతానికి చేసిన కృషితో పాటు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడిన పీలా శ్రీనివాసరావుకు పార్టీ అధిష్టానం ఇప్పుడు మరోసారి అవకాశం కల్పించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్. దీపిక, ఈ రోజు అయితే అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత కూటమి ప్రభుత్వం అయితే ప్రస్తుతం మేయర్ ఎన్నుకోవడం జరిగింది. మేయర్ ఎన్నికైతే ఏకగ్రీవంగానే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే కూటమి నుండి ఎవరు కూడా రాలేదు. ఓన్లీ ఒక బీఫామ్ రావడంతో అది కూడా పీలా శ్రీనివాస్ ఏకగ్రీవం కావడంతో జరిగింది. దీనికి సంబంధించి అలానే కావాల్సిన సర్టిఫికేట్ మేయర్ సర్టిఫై అయ్యారనే విషయాన్ని అయితే జాయింట్ కలెక్టర్ అశోక్ మయూర్ తో అతనైతే పత్రం పీలా శ్రీనివాస్ అయితే పత్రం అందుకోవడం కూడా జరిగింది. దీన్ని ఈ తీర్మానాన్ని అయితే ఎవరైతే ప్రస్తావించారో అందుకు సంబంధించి జనసేన నుండి వంశీ కృష్ణ యాదవ్, బీజేపీ నుండి విష్ణు కుమార్ రాజు, అలానే ఈ మేయర్ ఎవరైతే ఎన్నికలు కావాల్స్తున్నారో వాళ్ళిద్దరు కూడా మద్దతు తెలియజేయడంతో ఈ యొక్క ఎన్నికైతే ఎటువంటి ఆటంకం లేకుండా ఏకగ్రీవంగా జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వైసీపీ కార్పొరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దీనికి సంబంధించి ఎవరు కూడా హాజరు కాకపోవడంతో 74 మందితో పూర్తిగా ఇది ఏకాభిప్రాయంతోనే ఎన్నిక జరగడం అయితే జరిగింది. ఇలానే ఇప్పుడు డిప్యూటీ మేయర్ కూడా ఈ రోజు జరగాల్సి ఉంది. కానీ డిప్యూటీ మేయర్ పైన ఎంతవరకు కూడా ఎటువంటి ఏకాభిప్రాయం రాకపోవడంతో దాదాపు జనసేన నుండి కావచ్చు, బీజేపీ నుండి కావచ్చు, అలానే టీడీపీలో కూడా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. వాళ్ళందరూ దాదాపు 4 నుండి 5 మనుషులైతే ఒక్క డిప్యూటీ మేయర్ పదవికి 5 ఉండడంతో ఎవరికి ఇవ్వాలనే విషయంతో అయితే కూటమి స్థానిక నాయకులు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీ అయితే చాలా కసరత్తు చేసే అవకాశం ఉంది. దానికోసం అయితే మరొక 3 నుండి 4 రోజులు అయితే దీనికి సమయం తీసుకోబోతున్నారు. 4-5 రోజుల్లో దాదాపు మే 3 కానీ మే 5వ తారీఖు కానీ ఈ 2 రోజుల్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరగబోతుంది. దీపిక. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. పాకిస్తాన్ సిటిజన్స్ భారత్ ని వీడుతున్నారు. షార్ట్ టర్మ్ వీసాదారులకు డెడ్ లైన్ ముగిసింది. దీంతో దేశం విడిచి వెళ్లకపోతే జైలు శిక్ష తప్పదని అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ పౌరుల అన్ని రకాల వీసాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో గత 4 రోజుల్లో అటారీ వాఘా సరిహద్దు గుండా 9 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 537 మంది పాకిస్తానీలు తిరుగుముఖం పట్టినట్టు అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 14 మంది భారత దౌత్యవేత్తలు, అధికారులు సహా 850 మంది భారత్ కు తిరిగి వచ్చినట్టు తెలిపారు. కొందరు పాకిస్తానీయులు తిరిగి వెళ్లేందుకు వాయు మార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారం, సినిమాలు, జర్నలిజం, రవాణా, సదస్సులు, ట్రెక్కింగ్, విద్య, బృందన పర్యాటకం, పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా పాకిస్తానీలకు మంజూరు చేసిన 12 రకాల వీసాల గడువును భారత్ రద్దు చేసింది.